దేశాల్లో ఉన్న యూదులందరినీ కూడా సంహరించాలి అన్న ఆలోచన హామాను అనే ఒక దుష్టుడికి వచ్చింది. ఆ 120 దేశాల్లో ఉన్న యూదులను హతమార్చడానికి తాకీదులను రాయించాడు. అంటే జీవో పాస్ చేశాడు. ఇంకా అందరికీ కూడా డెత్ ఫిక్స్ అయిపోయింది. అందరూ కలత చెందుతున్నారు. ఎస్తేర్కి విషయం తెలియదు. ఎందుకంటే ఎస్తేర్ ఎక్కడుంది? రాజ్య ప్యాలెస్లో ఉంది. ఎక్కడుంది? రాజ్య ప్యాలెస్లో ఉంది. ఎస్తేర్ తాగుదునా, తిందునా, మంచి బట్టలు కట్టుకుందునా. ఎందుకంటే ఇప్పుడు ఎవరిప్పుడు పడాల్సిన కష్టాలన్నీ పడేసింది. ఇప్పుడు ఎక్కడుంది? ప్యాలెస్లో ఉంది. కాబట్టి బయట ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఎవరు తింటున్నారో ఎవరు తాగుతున్నారో తెలియదు. కాబట్టి ఎంచక్కా హ్యాపీగా చెలికత్తలతో పాటు ఎంజాయ్ చేస్తుంది ప్యాలెస్. కానీ వార్త తెలిసిన మొర్దెకై రాజు గుమ్మము యొద్ద తన బట్టలు చింపుకొని, బూడిద చల్లుకొని, గోనె బట్ట కట్టుకొని అక్కడ ఉపవాసం ఉండి ఏడుస్తున్నాడు. యూదులందరూ కూడా రాజు గుమ్మము నొద్ద గేటు ముందు నిలబడి వాళ్ళందరూ ఉపవాసం చేస్తే అసలు రాజుగారి ముందు ఎవడు గోనె బట్ట కట్టుకోవడానికి వీల్లేదు. అట్లాంటిది మొర్దెకై గోనె బట్ట కట్టుకుంటే ఎక్కడ మొర్దెకైని చంపేస్తాడేమో అనేసి ఎస్తేర్ అంట కొత్త బట్టలు పంపించిందంట. నువ్వు ఆ గోనె బట్ట తీసేసి కొత్త బట్టలు వేసుకొని నువ్వే